హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరూ గురువు అయిన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ పత్రి సార్కి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకారణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్కి, పరమాత్మైన సదానంద యోగి మహారాజ్కి, పరమ గురువులకి, పరమ గురుమండలందరికీ నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. హాస్టల్ మాస్టర్స్ అందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ మాస్టర్స్, వెల్కమ్ వెల్కమ్. థ్యాంక్ యూ. అయితే రోజులాగానే ఈరోజు కూడా మరింత జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని షేర్ చేయడానికి మరి శాంత మేడంకి సాదరంగా వెల్కమ్ చేద్దాం మాస్టర్స్. మేడం వెల్కమ్. మేడం వెల్కమ్ టు అవర్ సెషన్. మేడం ఓవర్ టు యూ మేడం. శాంత మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. మీకు నాకు అవకాశం ఇచ్చినందుకు శత కోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు మేడం. అలాగే బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ గారికి, స్వర్ణమాల పత్రి మేడంకి నా అనంతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. అలాగే ఈ సెషన్లో వచ్చి నాకు సహకరిస్తూ ఇక్కడ నన్ను చదివిస్తున్న ఆ మాస్టర్ గారికి ధ్యానం ఆయన ద్వారాగా నేను ఈ ధ్యానాన్ని, శ్వాస మీద ధ్యాసను నేర్చుకుంటూ నన్ను నేను ఉద్ధరించుకుంటూ ముందుకెళ్తున్నాను. ఆయనకి ఎంతగానో కృతజ్ఞతాపూర్వకంగా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. అలాగే వన్నెస్ వెజిటేరియన్ టీవీ వ్యవస్థాపకురాలైన స్వప్న మేడం గారికి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలండి. విశ్వంలోని గురువులందరికీ నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. అలాగే నా తల్లిదండ్రులకు ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. నాకు ఎంతగానో సహకరిస్తున్న నా కుటుంబ సభ్యులందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలండి. ఈరోజు మనము గ్రహాంతర వాసులు, ఎగిరే పళ్ళాలు అనే సబ్జెక్టు గురించి చెప్పుకుంటున్నామండి. గ్రహాంతర జీవులు, ఎగిరే పళ్ళాలు, అద్భుత అంశాలు. గ్రహాంతర జీవులు, ఎగిరే పళ్ళాలు, అద్భుత అంశాల నుంచి అంటే గ్రహాంతర జీవులు, ఎగిరే పళ్ళాలు నిజాలా అనే క్వశ్చన్ ఎవరికైనా ఉద్భవిస్తుంది. యుఎఫ్ఓ అనే వాళ్ళు దాని నుంచి ఇక్కడ వెలువడింది. ఇది గ్రహాంతర జీవులు నిజంగా ఉన్నారా? ఇతర గ్రహాల్లో కూడా మనిషి లాంటి మేధో జీవులు జీవిస్తున్నారా అనే ప్రశ్న సామాన్యుడి నుండి శాస్త్రజ్ఞుడి వరకు ఒక చిక్కుముడిగా ఉన్నది. నిజమే కదండి, మనకి అన్ని అర్థం కావు కదా. అలాంటివి మనం చూసిండం కాబట్టి మనుషుల్ని, ఈ జీవుల్ని కొంచెం వింత జరిగినప్పుడే ఏదో వింత అనిపిస్తుంటది. ఇలాంటివి జరిగినప్పుడు నిజంగా ఉన్నారా అనేది అంటే అది పూర్తిగా చూసే వరకు కూడా అర్థం కానంతగా మనము అనుమానిస్తుంటాం అన్నమాట. చాలా కాలం నుండి ఇతర గ్రహాలకు చెందిన మనుషులు అంటే ఎగిరే పళ్ళాలు, ఫ్లయింగ్ సోర్సెస్ అనే అంతరిక్ష విమానాల్లో భూమిపైకి వచ్చి కొందరిని అపహరించుకొని వెళ్ళినట్టు వార్తలు వస్తున్నాయి. నిజమే కదా మేడం? ఈ మధ్య కాలంలో కొన్ని చోట్ల వింటున్నాను నేను ఇది. మీరేమైనా విన్నారా? అవును మేడం, అవును. అదే ఏలియన్స్ ఎవరో వచ్చారు అన్నట్లు, గ్రహాంతర వాసులు అన్నట్టుగా విన్నాను. అంటే అపహరించడం అని కాదు మేడం, వాళ్ళు మనకి జ్ఞానాన్ని అంటే భూమి మీద మనుషులు ఈ ఫిజికల్ బాడీ ద్వారా ఇలా చేసేదాన్ని దీంట్లో చేంజెస్ ఆ పైలో కల్లా కూడా ఇలా ఉంటుందని అలాగే మనుషుల్ని తీసుకెళ్ళిపోతారు పైకి తీసుకెళ్ళి వాళ్ళు ఏం చేయాలో ప్రాసెస్లో చేసి అంటే ఇక్కడుంటే మనం వదలం కదా, టీవీలు కెమెరాలు అన్నీ పెట్టేసి వాళ్ళని బుక్ చేసేస్తాం కదా, అందుకని అట్లా చేస్తారు. మొన్న మేడం ఎక్కడో అమెరికాలోనే ఎక్కడో మేడం అసలు మొత్తము వాళ్ళు దిగేశారంట. ఒక మొత్తము సౌర అదేది నౌక లాంటిది వచ్చి అక్కడ దిగింది ఒక మాల్లో అనేసి అక్కడ అందరూ చూసారంట మేడం. చాలా మంది మాల్లో దిగడము నాకంటే వండర్ అనిపించింది బాగా. వాళ్ళు కొంతమంది ఫొటోస్ తీశారు, కొంతమంది కనిపించలేదంట. కార్ల మీద వాళ్ళకి మళ్ళీ వీళ్ళు పట్టుకోవాలనేసి మీడియాని పిలిచారు, పోలీసులను పిలిచారు. ఎవరిని ఏం చేసినా కూడా వాళ్ళు దొరకరు, కనపడరు, దొరకరు. వాళ్ళు ఏమన్నా మన మామూలు మనుషులు అయితే కదా దొరకడానికి. అదే అంటే సినిమా కూడా వచ్చింది మేడం దానిపైన. ఒక సినిమా కూడా తీశారు మేడం. అదే 7/11 అనేసి ఒక సినిమా కూడా ఉంది దానిపైన. చాలా బాగుంది.
ఇతర గ్రహాల నుండి వచ్చే గుర్తు తెలియని ఆకాశ ప్రయాణ సాధనాలచే అంటే యుఎఫ్ఓ ఉమ్, అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ అంటావా దానిలో అనేది ఆ, ఆ, సాధనాలుగానే శాస్త్రజ్ఞులు పిలుస్తున్నారు. చాలా దేశాల్లో ఈ యుఎఫ్ఓలను చూసినట్లుగా ప్రజలు చెప్పటం జరుగుతున్నది. కొందరు విజ్ఞానుల అభిప్రాయం ప్రకారం ఈ యుఎఫ్ఓలు అనేవి ఇతర పాలపుంతల నుండి అంటే గ్యాలక్సీ నుంచి ఆ, భూమికి వచ్చిన గ్రహాంతర జీవులని, భూమిపైన సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందని ప్రాచీన కాలంలోనే పిరమిడ్ల వంటి భారీ నిర్మాణాలు జరిపించింది గ్రహాంతర జీవులేనని కొందరి నమ్మకం. తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షారామం భీమేశ్వర ఆలయంలో భారీ ప్రమాణాల్లోని రాళ్లను ఎక్కడి నుంచో తెచ్చి అక్కడుంచటం జరిగింది. పురావస్తు శాఖ వారి అభిప్రాయం ప్రకారం ఆ, ద్రాక్షారామంలోని భీమేశ్వర ఆలయము 6000 సంవత్సరాల నుండి భూమికి వచ్చిన గ్రహాంతర జీవులని, భూమిపైన సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందని ప్రాచీన కాలంలోనే పిరమిడ్ల వంటి భారీ ప్రమాణాలు జరిపించింది గ్రహాంతరవాసులని కొందరు నమ్మకం. అంటే తూర్పుగోదావరి జిల్లాలో ద్రాక్షారామం భీమేశ్వరం ఆలయంలో భారీ ప్రమాణంలోని రాళ్లను ఎక్కడి నుంచో తెచ్చి అక్కడ ఉంచటం జరిగింది. పురావస్తు శాఖాధికారి అభిప్రాయం ప్రకారము ద్రాక్షారామంలోని భీమేశ్వర ఆలయము 6000 సంవత్సరాల నాటిదంట. మరి ఆనాడు అంత భారీ శిలలో వాడి వాడి ఆ ఆలయాన్ని ఎలా నిర్మించారు? ఇది కేవలం మానవుల కన్నా చాలా ముందుగా సాంకేతిక పరిజ్ఞానం సంపాదించిన ఇతర గ్రహాంతర జీవుల వల్ల సాధ్యపడి ఉండవచ్చు. అందువల్లే ఈ ఆలయాన్ని దేవతలు నిర్మించారని అంటారు కాబోలు. 1979-80 సంవత్సరాల మధ్య ఆంధ్రదేశంలో ఒక సాయంకాలము ఆకాశంలో రంగురంగుల వృత్తాలు ఏర్పడ్డాయి. అవి చాలా భారీ సైజులో ఆకాశంలో కనిపిస్తూ మళ్ళీ మాయమవటం జరిగిందని చాలా మందికి తెలుసు. అంటే ఈ పుస్తక రచయిత ఆ సంఘటనని స్వయంగా దర్శించాడట. ఒక 9 సంవత్సరాల బాలుడుగా ఉన్నప్పుడు చూసిన ఇప్పటికీ ఆ ఆకాశ చిత్రాలు సజీవంగా అతనికి గుర్తున్నాయట. తర్వాత ఈ ఆకాశ వృత్తాలు అన్ని వార్తాపత్రికల్లోనూ ప్రచురించబడ్డాయి. అవి శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రం చేసిన ప్రయోగాల వలన వచ్చాయని ఎవరో చెప్పారు. కానీ గ్రహాంతర జీవుల అంతరిక్ష నౌకల తాలూకు కాంతిపుంజాలు ఆనాడు ఆకాశంలో కనిపించయన్న విషయాన్ని ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా తొక్కిపెట్టి ఏవో కబుర్లు చెప్పిందని కొందరు విజ్ఞానులు ఆనాడే సెలవిచ్చారు. రాకెట్ ప్రయోగం జరిగితే ఒక సరళ రేఖ ఆకారంలో, పొగ ఆకారంలో ఏర్పడుతుందని అందరికీ తెలుసు. కానీ వృత్తాల రూపంలో కొన్ని వందల మైళ్ళ వరకు విస్తరించిన ఆ రంగుల వలయాలు యుఎఫ్ఓలు కాదా? ఎందుకంటే ప్రభుత్వం ఇలా వాస్తవాలను దాస్తుంది. ప్రజల్లో భయాందోళన రాకుండా ఉండుటకు అతీంద్రియ మరియు అంతరిక్ష శక్తుల ఉనికిని కొట్టిపారేసి రహస్యంగా ఆ అంశాలపై ప్రయోగాలు చేయటం ఆధునిక ప్రభుత్వం లక్షణం. అవునా? 1947లో తొలిసారిగా ఆర్నాల్డ్ అనే వ్యాపారవేత్త తన సొంత విమానంలో వాషింగ్టన్ గగన వీధుల్లో విహరిస్తుండగా అతనికి డిస్క్ అంటే సాసర ఆకారంలో ఆకాశంలో ఎగురుతున్న గుర్తు తెలియని ఆకారాలు కనిపించాయట. ఆ యుఎఫ్ఓలు గంటకి 1800 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించాయని అతడు తెలిపాడు. ఆర్నాల్డ్ అనుభవాలు అమెరికా వార్తాపత్రికల్లో పతాక శీర్షికల్లో అంటే హెడ్లైన్స్లో వచ్చాయంట. తర్వాత చాలా మంది గ్రహాంతర జీవులను చూశామని దేశం నలుమూలల నుండి వార్తా కథనాలు వెలువడ్డాయి.
గ్రహాంతర జీవులు పారదర్శక దుస్తులు ధరించారని, 3 అడుగుల లోపు ఎత్తుగా ఉన్నారని కొందరు చెప్పారు. 3 గ్రహాంతర జీవుల్ని అమెరికా ప్రభుత్వం అరెస్టు చేసిందని ఆనాడు వార్తలు వెలువడ్డాయి. ఇందులో నిజాలు ఇంకా తేలాల్సి ఉన్నది. యుఎఫ్ఓలు కనిపించాయన్న వార్తలు పెరిగిపోవటంతో అమెరికా వాయు విభాగం, ఎయిర్ ఫోర్సు ఇందులో నిజానిజాలు తేల్చడానికి ఒక ఆస్ట్రోఫిజిక్స్ ప్రొఫెసర్ అధ్యక్షుడిగా, మరో 4 వైమానిక రంగ నిపుణులు సభ్యులుగా ఒక కమిషనర్ని ఏర్పాటు చేసింది. ఈ ఆపరేషన్కి ప్రాజెక్ట్ బ్లూ బుక్ అనే పేరు ఇవ్వబడింది. దాదాపు 20 సంవత్సరాలు యుఎఫ్ఓల ఉనికిపై ప్రయోగాలు జరిగాయి, కానీ ఏమీ తేలలేదు. అయితే ఆ కమిషన్ అధిపతి సిఫార్సులపై ప్రభుత్వం ఇల్లినాయిస్ రాష్ట్రంలో ఎవాన్స్టన్ అనే ప్రాంతంలో యుఎఫ్ఓ అధ్యయన కేంద్రం ఏర్పరిచింది. అంటే గ్రహాంతర జీవులు ఉన్నారని ఆ శాస్త్రజ్ఞులు భావించారు. కనుకనే 20 సంవత్సరాల పరిశోధన తర్వాత యుఎఫ్ఓ అధ్యయన కేంద్రం ఏర్పాటును సిఫార్సు చేశారు. 1970లో ఇథియోపియా దేశంలో ఎగిరే పళ్ళాలు దర్శనమిచ్చాయి. అందులో ఒక యుఎఫ్ఓ ఎర్ర అగ్నిగోళంలా ఉంది. అది ఆ ప్రాంతంలో నివాసాలపైన ఆకాశంలో బాగా క్రిందగా గాలిలో చక్కర్లు కొట్టింది. హెలికాప్టర్ ఎగిరేటప్పుడు వచ్చే భీకర శబ్దం ఈ యుఎఫ్ఓ ఎగురుతున్నప్పుడు వచ్చిందని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ఆ అంతరిక్ష నౌక చేసిన విన్యాసాల వేగానికి ఆ ప్రాంతంలోని బహరీ వృక్షాలు కూలిపోయాయి, వంతెనలు విరిగిపోయాయి. అయితే ఆ సమయంలో ప్రాణాంత వ్యాధులైన క్యాన్సరు, క్షయ లాంటి వ్యాధులతో బాధపడుతున్న కొందరు వ్యక్తులకి వ్యాధి నివారణ కొన్ని నిమిషాల్లో జరిగింది. యుఎఫ్ఓ నుండి వెలువడిన గుర్తు తెలియని కిరణాల వల్ల ఆ రోగులకి స్వస్థత చేకూరి ఉండవచ్చని తర్వాత డాక్టర్లు భావించారు. ఈ మధ్య గ్రహాంతర జీవులు ఒక నిండు గర్భిణీ స్త్రీని అపహరించారని ఒక వదంతి జపాన్ దేశంలో ప్రబలింది. ఇందులో నిజానిజాలు ఇంకా తేలాల్సి ఉంది. 1978లో ఫ్రాన్స్ ప్రభుత్వము ఒక మానసిక శాస్త్రవేత్త అంటే ఫిజియోలజిస్టు ఆధ్వర్యంలో 4 సభ్యుల కమిటీ యుఎఫ్ఓల పరిశోధనకు ఏర్పరిచింది. ఆ కమిటీ యుఎఫ్ఓలను చూశామంటున్న ఒక డజన్ వ్యక్తుల్ని ఇంటర్వ్యూ చేశారు. అయితే వాళ్ళెవరు కూడా యుఎఫ్ఓల గురించి స్పష్టంగా వివరించలేకపోయారు. ఇంకో ఆసక్తికరమైన సంఘటన 1979లో అమెరికాలో జరిగింది. ఆల్బర్ట్ బెండర్ అనే వ్యక్తి అమెరికాలోని కనెక్టికట్ ప్రాంతంలో అంతర్జాతీయ ఫ్లయింగ్ సాసర్ బ్యూరో అనే సంస్థను స్థాపించాడు. ఈయన స్పేస్ రివ్యూ అనే పత్రికను కూడా అక్కడే స్థాపించి యుఎఫ్ఓల గురించి తనకు తెలిసిన విషయాలను ఎప్పటికప్పుడు ఆ పత్రికలో ప్రచురిస్తూ వచ్చాడు. అయితే అతను తన పరిశోధన ప్రారంభించిన 4 నెలలకు 3 గ్రహాంతర జీవులు అతని దగ్గరికి వచ్చి యుఎఫ్ఓల గురించి పరిశోధనలు ఆపాలని తీవ్రంగా హెచ్చరించారు. వారు ఒక పారదర్శక ముసుగుని ధరించి ఉండటంతో వాళ్ళ ముఖాలు గుర్తు తెలియలేదు. ఏదేమైనా ఆల్బర్ట్ గ్రహాంతర జీవుల బెదిరింపులకి భయపడి తన ప్రయోగాలను హఠాత్తుగా మానేశాడు. మనుషులు గ్రహాంతర జీవులపై పరిశోధనలు చేసి వారి రహస్యాలను తెలుసుకోకుండా అడ్డుకోవడానికి కారణం ఏమిటి? గ్రహాంతర జీవుల ఉనికి రహస్యంగా ఉంటే కలిగే ప్రయోజనం ఏమిటి అనే ప్రశ్నకు సమాధానం గ్రహాంతర జీవులకే తెలియాలి. యుఎఫ్ఓలు కనిపించిన తర్వాతే ఆ అంతరిక్ష వ్యక్తులు మానవులకి కనిపించటం జరుగుతున్నది. అంటే ఎగిరే పళ్ళాలు అనే అంతరిక్ష విమానాల్లో గ్రహాంతర జీవులు భూమిపైకి వస్తున్నారని భావించడం జరుగుతున్నది. కొందరి వాదన ప్రకారం గ్రహాంతర జీవులు కుజగ్రహ నివాసులని, ఆ గ్రహంలో భయంకర అణుయుద్ధాలు జరిగి అక్కడి వాతావరణం పూర్తిగా దెబ్బతిన్నదని,
నివాసయోగ్యంగా ఉండే ఇంకేదైనా గ్రహం లభిస్తుందేమో అనే అన్వేషణలో ఆ గ్రహాంతర జీవులు భూమిపైకి కూడా వస్తున్నారని తెలుస్తున్నది. 21/8/2007 కెనడాలోని ఆల్బెర్టా రాష్ట్రంలో ఒక ఇంటి గోడలపై గ్రహాంతర జీవుల చిత్రాలు ముద్రించబడ్డాయి. ఒక గోడపై 2 అంతరిక్ష వాసుల తలలు కనిపిస్తున్నాయి. ఆ గ్రహాంతర జీవుల ముఖాలపై 2 కళ్ళున్నాయి. తలపైన యాంటీనాల వంటి పరికరాలున్నాయి. ఆ చిత్రాలని వేలాది మంది చూశారు. ఆ చిత్రాలు అంతర్జాతీయ పత్రికల్లో కూడా వచ్చాయి. ఇంకా ఆ చిత్రాలు గోడలపై స్థిరంగా ఉన్నాయి. తమ చిత్రాలను గ్రహాంతర జీవులు ఆ ప్రదేశంలో చిత్రించారా? అలా ఎందుకు చేశారు అన్నది ఇప్పటికీ తేలని ప్రశ్నగానే మిగిలిపోయింది. గ్రహాంతర జీవుల మిస్టరీ ఏమిటి? దేవుడున్నాడా? పునర్జన్మలు నిజంగా ఉన్నాయా? అతీత శక్తులు వాస్తవమేనా? ఇలాంటి ప్రశ్నలు బుద్ధిజీవులైన మానవుల్ని చాలా కాలంగా పీడిస్తున్నాయి. ఈ పురాతన కాల ప్రశ్నలకు తోడుగా ఇంకో ప్రశ్న నాగరిక మానవుల్ని తీవ్రంగా కలవరపెడుతున్నది. ఆ ప్రశ్న గ్రహాంతర జీవులు నిజంగా ఉన్నారా? ఆక్సిజన్, నీరు ఉన్న చోటనే ప్రాణులు జీవించగలవు. ఈ అంశాలు భూగ్రహంపై సమృద్ధిగా ఉండటం వల్లే భూమిపై అనేక రకాల జీవజాలం జీవిస్తున్నది. కానీ కార్బన్ డయాక్సైడ్ వాయువు అధికంగా ఉండే కొన్ని ఇతర గ్రహాల్లో జీవరాశి ఉండే అవకాశం ఉందా? ఈ ప్రశ్నకు కొందరు శాస్త్రవేత్తలు ఇలా సమాధానం ఇస్తున్నారు. మనుషులు, జంతువులు ఆక్సిజన్ వాయువును పీల్చి కార్బన్ డయాక్సైడ్ను బయటికి వదులుతున్నారు. ఈ వాయువును పీల్చిన వృక్షాలు ఆక్సిజన్ వాయువును విడుదల చేస్తాయి. దేవుడు చేసిన అత్యంత క్లిష్టమైన ఏర్పాటు ఇది. మనిషి, జంతువులు చెట్లపై ఆధారపడతాయి. కార్బన్ డయాక్సైడ్ను పీల్చుకున్న వృక్షాలు జీవించగా లేనిది. అలాంటి ఏర్పాటే కలిగి ఉన్న గ్రహాంతర జీవులు తమ గ్రహాల్లోని కార్బన్ డయాక్సైడ్ను పీల్చుకొని జీవించే అవకాశం ఉండొచ్చు కదా. అయితే చాలా మంది శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారము మన సౌర కుటుంబంలోని ఏ గ్రహాల్లోనూ, అంటే భూమిని మినహాయించి, జీవులుండే ఆస్కారం లేదని తేల్చి చెబుతున్నారు. మరికొందరు శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారము మనిషి నేటి వరకు కనీసం సౌర కుటుంబంలో ఉన్న సూర్యుడి దాకా కూడా వెళ్ళలేకపోయారు. అలాంటిది ఈ అనంత విశ్వంలో ఉన్న కోటాను కోట్ల గ్రహాల్లో జీవులు లేరని ఏ ఆధారాలతో చెప్పగలం? ఇటీవల కాలంలో ఎలక్ట్రానిక్ మీడియా చాలా అభివృద్ధి చెందింది. అనేకమైన టీవీ ఛానల్స్ ఉన్నాయి. ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా వీడియోతో సహా ప్రపంచానికి ప్రదర్శించగల పరిజ్ఞానం ఏర్పడింది. ఇంకా ఇంటర్నెట్ ప్రబలంగా అభివృద్ధి చెందింది. కనుకనే గ్రహాంతర జీవుల వివరాలు, అప్పుడప్పుడు కనిపించే గ్రహాంతర జీవుల అంతరిక్ష నౌకల యుఎఫ్ఓలు ఫోటోలు ప్రపంచమంతటా అందించబడుతున్నాయి. అప్పుడు నిప్పు లేనిదే పొగరాదు అని ఒక సామెత ఉంది. ఏ ఆధారాలు లేకుండా గ్రహాంతర జీవులు లేరని, ఎవరో పని లేని వారి కల్పన అని కొందరు వ్యక్తులు ఎందుకు వాదిస్తున్నారు? నిజంగా గ్రహాంతర జీవులు ఉన్నారా? యుఎఫ్ఓలు అని పిలువబడుతున్న గ్రహాంతర వాసులు, అంతరిక్ష వాహనాలు చాలా మందికి చాలా దేశాల్లో కనిపించిన మాట నిజమేనా? ఏ ఏ కారణాల వల్ల పాశ్చాత్య ప్రభుత్వాలు గ్రహాంతర జీవుల సమాచారాన్ని ఉద్దేశపూర్వకంగా తొక్కిపెడుతున్నాయి? గ్రహాంతర జీవులతో సంబంధాలు పెట్టుకున్న వారికున్న అపార సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని ప్రపంచాన్ని శాసించాలని నాడు అడాల్ఫ్ హిట్లరు అమెరికా ప్రయత్నించిన మాట నిజమేనా? వివిధ రకాల అసాధారణ ప్రశ్నలన్నింటికీ సమాధానంగా ఈ పుస్తకం నిలుస్తుంది. గ్రహాంతర జీవుల ఉనికి నిజమా అనే చాప్టర్లో వేలాది నక్షత్ర మండలాలు, కోటాను కోట్ల నక్షత్రాలతో నిండి ఉన్న ఈ సువిశాల విశ్వంలో ఏ గ్రహంలోనైనా మానవుల్ని పోలిన జీవులు నిజంగా ఉన్నాయా అనే ప్రశ్న చాలా కాలంగా శాస్త్రవేత్తల్ని వేధిస్తున్నది. కోటాను కోట్ల నక్షత్రాలున్న ఈ అనంత విశ్వంలో
మన భూమి లాంటి గ్రహం మరెక్కడైనా ఉందా? ఉంటే దాని మీద మనలాంటి జీవులు ఎవరైనా ఉన్నారా? ఇంతవరకు ఈ ప్రశ్నలకు ఎవరి దగ్గర సరైన సమాధానం లేదన్నది నిజం. ఒకవేళ ఏ గ్రహంలోనైనా మానవుల్ని పోలిన జీవులున్నా చటుక్కున వెళ్లి చూసి రావటం అంత ఈజీ కాదు. కారణం అంతరిక్షంలో నక్షత్రాల మధ్య, గ్రహాల మధ్య అంతులేని దూరాలుంటాయి. మన సౌర కుటుంబంలో ఉన్న కొన్ని గ్రహాల దగ్గరికే ఇంతవరకు ఎవరూ వెళ్ళలేకపోయాం. మనకి అతి దగ్గరగా ఉన్న నక్షత్రమే 4 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. అంటే కాంతి వేగంతో ప్రయాణించగలిగితే 4 సంవత్సరములు పడుతుంది. అంటే సెకనుకు 3,00,000 కిలోమీటర్ల దూరం అంట కాంతి సంవత్సరం లెక్క అంటే. అంటే 4 సంవత్సరాలు పడుతుందంట. ఒక సెకన్‌కి 3,00,000 కిలోమీటర్ల దూరం అంటే మనం లెక్కేసుకోవాలి. ఇంక 4 కాంతి సంవత్సరాలంటే ఎంత అని. మనకి బాగా దగ్గరలో ఉన్న నక్షత్రాన్ని చేరుకోవటానికి ఇంతకాలం పడితే, సుదూరంలో ఉన్న గ్రహాల్ని చేరటానికి, అక్కడ గల జీవుల ఉనికి తెలుసుకోవడానికి ఎన్ని వందల సంవత్సరాలు పడుతుంది. మరి ఏదైనా కొత్త గ్రహం అంతరిక్షంలో దర్శనమిస్తే దాన్నెలా చేరాలి? ఆ కొత్త గ్రహంపై జీవులున్నారో లేరో ఎలా తెలుసుకోవాలి? దానికి ఒక మార్గం ఉంది. అదేమంటే ఆ గ్రహం నుండి వచ్చే కాంతిని విశ్లేషించి అది మన భూమి లాంటిదేనా? దానిపై జీవులుండే అవకాశం ఉందా? అనే అంశాన్ని పరిశోధిస్తారు. సౌర కుటుంబం బయట ఎక్కడెక్కడో తిరుగుతున్న ఆ గ్రహాల గురించి మన శాస్త్రవేత్తలకి తెలుసు. అలాంటి గ్రహాలని ఎక్సో ప్లానెట్స్ అంటారు. ఇప్పటి వరకు ఇలాంటివి 342 ఉన్నాయని తెలిసింది. అయితే ఈ గ్రహాల్లో ప్రాణి ఉనికున్న ఆధారాలు నేటిదాకా లభ్యం కాలేదు. అంతరిక్ష నేత్రం కెప్లెర్ సుదూర విశ్వంలో ఉన్న గ్రహాలను పరిశీలించి ఆయా గ్రహాల్లో ప్రాణులు ఉన్నాయా అనే విషయాన్ని పరిశోధించడానికి అమెరికా అంతరిక్ష శాస్త్రజ్ఞులు ఒక సరికొత్త పరికరాన్ని అంతరిక్షంలోకి పంపించారు. దాని పేరు కెప్లర్. దీనిలో ఒక పెద్ద టెలిస్కోపు ఉంటుంది. ఇంకా కంప్యూటర్స్, డిజిటల్ కెమెరా, సూర్య కిరణాలతో పనిచేసే బ్యాటరీ ఉంటాయి. భూమి సూర్యుడి చుట్టూ తిరిగే మార్గానికి కొంచెం వెనక్గా ఉంటూ ఇది కూడా సూర్యుని చుట్టూ ప్రదక్షిణాలు చేస్తుంది. అలా సూర్యుడిని చుడుతూ సుదూరంగా ఉండే నక్షత్రాలను గమనిస్తూ వాటి చుట్టూ ఏవైనా గ్రహాలు సంచరిస్తున్నాయా అనే విషయాన్ని తెలుసుకుంటుంది. మన అంత దూరంలో ఉండే నక్షత్రాలే చిన్న చుక్కలుగా కనిపిస్తాయి కదా! అలాంటప్పుడు వాటి చుట్టూ పరిభ్రమించే గ్రహాలను ఈ కెప్లర్ ఎలా చూస్తుందనే సందేశం ఎవరికైనా వస్తుంది. దీనిని శాస్త్రజ్ఞులు ఇచ్చే సమాధానం ఏమిటంటే, ఏదైనా గ్రహం ఒక నక్షత్రం చుట్టూ పరిభ్రమిస్తున్నప్పుడు నక్షత్రం నుండి వచ్చే కాంతిలో కొంత తగ్గుదల కనిపిస్తుంది. ఆ మార్పుల్ని బట్టి ఏ నక్షత్రాల చుట్టూ గ్రహాలు తిరుగుతున్నాయో కెప్లర్ పసిగడుతుంది. ఇలా ప్రతి అరగంటకి లక్ష నక్షత్రాలను నిరంతరం గమనిస్తూ ఆ సమాచారాన్ని నమోదు చేస్తూ భూమిపై ఉండే శాస్త్రవేత్తలకు ఆ సమాచారాన్ని పంపుతూ 3.5 సంవత్సరాల పాటు అంతరిక్షంలో తిరుగుతూ ఉంటుంది. ఈ కెప్లర్‌కి అమర్చబడ్డ టెలిస్కోప్‌కి అమర్చబడ్డ డిజిటల్ కెమెరా సామర్థ్యం 95 మిలియన్ల పిక్సెల్స్. అంటే ఆ కెమెరా అంతరిక్షం నుండి భూమి మీద ఒక రోడ్డు ప్రక్కనున్న వీధి దీపం ఆరిపోయిన పసిగట్టగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అంతటి సామర్థ్యం ఉన్న ఈ కెప్లర్ టెలిస్కోపు ఎన్నో నూతన గ్రహాల ఉనికిని కనిపెట్టగలదని, తర్వాత ఆ గ్రహాలపై మన జీవిని పోలిన జీవులుంటే ఆ విషయాన్ని భూమిపై ఉండే శాస్త్రజ్ఞులకి తెలియజేస్తుందని ఎందరో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అంతరిక్షంలో ఈ కెప్లర్ యొక్క చిత్రాన్ని ఇక్కడ గమనించవచ్చు. కొందరి అభిప్రాయం ప్రకారం భారతీయుల ప్రాచీన గ్రంథాల్లో ఒకటైన వైమానిక శాస్త్రాన్ని గ్రహాంతర జీవులు అపహరించి అత్యంత అధునాతనమైన ఎగిరే పళ్ళాలను తయారు చేసి ఆ పళ్ళాల యుఎఫ్ఓల సహాయంతో ఈ విశ్వంలోని అనంత దూరంలో ఉన్న గ్రహాల నుండి ఈ భూమికి వస్తున్నారని తెలుస్తున్నది. అయితే అంత అభివృద్ధి చెందిన గ్రహాంతర జీవులకి
ఈ భూమిపైకి రావలసిన అగత్యమేమిటి అని కొందరు ప్రశ్నిస్తారు. ఇతర గ్రహాల్లో మానవుల సంఖ్య క్షీణించిపోయింది. తమ జనాభాను పెంచుకోవాలన్న ఆశ వల్లే ఆ గ్రహాంతర జీవులు భూమిపైకి వచ్చి మానవుల్ని అపహరించడానికి ప్రయత్నిస్తున్నారని కొందరు భావిస్తున్నారు. గ్రహాంతర జీవుల ఉనికిని గురించి సాక్ష్యాలు. గ్రహాంతర జీవులు నిజంగా ఉన్నాయా అని అనుమానించే వారికి నిజాన్ని నిరూపించే సాక్ష్యాలు అనేకమున్నాయి. అలాంటి వాటిలో ఒకటి చికాగోలో హేర్ ఎయిర్పోర్ట్ దగ్గర నవంబరు 2006లో జరిగిన ఒక సంఘటన. విమానాశ్రయంలోని పైలట్లు, విమాన సిబ్బంది, ఇతర ప్రయాణికులు ఆకాశంలో ఎగురుతున్న ఒక డిస్క్ ని, అంటే ఈఎఫ్ఓల్ 14/11/2006 సాయంత్రం 4 గంటలకు చూశారంట. ఈ ఉదంతాన్ని CNN ఛానల్లో 6వ తారీఖు 1వ నెల 2007న ప్రసారం చేసింది. గ్రహాంతర జీవులు ఉన్నారనటానికి ఈ సంఘటన ఒక సాక్ష్యం. యుఎఫ్ఓలు గ్రహాంతర జీవులు అనే విషయాలు యథార్థమేనని ప్రధాన టీవీ ఛానల్స్లో ప్రసారం చేసేదాకా అసలు నిజం ప్రపంచానికి వెల్లడి కాలేదు. మీడియా అంటే యుఎఫ్ఓ సంఘటనల్ని ఎంత కొట్టిపారేసినా ప్రపంచం 4 మూలల నుండి ప్రతిరోజు యుఎఫ్ఓలు కనిపించాయని వార్తలు వస్తూనే ఉన్నాయి. జాన్ డ్రేవ్ అనే పురాతత్వ శాస్త్రవేత్త ఇలా అంటున్నారు: గ్రహాంతర జీవులు ఉన్నారని నమ్మటానికి గత చరిత్ర కూడా సహకరిస్తుంది. ఈజిప్టులో నిర్మించబడ్డ అత్యంత భారీ పరిమాణంలోని పిరమిడ్లు, పెరు దేశంలోని నెజిలైన్స్ సాధారణ మానవులకి వీలయ్యే నిర్మాణాలా? అదేవిధంగా భూమిపై లభ్యం కాని ఖనిజాలతో నిర్మితమైన కొన్ని నిర్మాణాలు గ్రహాంతర జీవుల సృష్టే. భారతదేశంలోని మెహరాలి దగ్గరున్న పురాతన స్తూపం ఏ లోహంతో చేయబడిందో ఈనాటికి ఏ శాస్త్రవేత్త కనిపెట్టలేకపోయారు. ఎన్నో వేల సంవత్సరాల నాడు తయారు చేయబడిన ఆ లోహ స్తంభం వానలకు తడిసిన, ఎండలకు ఎండిన తుప్పు పట్టని ఈ స్తంభాన్ని ఇతర గ్రహాల వాసులు భూమిపై నిర్మించిన ఉంటారు. అమెరికా ప్రభుత్వం, నాసా అధికారికంగా గ్రహాంతర జీవుల ఉనికి నిజమేనని ప్రకటించారు. 5000 సంవత్సరాల క్రితమే నిర్మించబడ్డ మహా పరిమాణంలోని పిరమిడ్లను చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. ఎంతో అభివృద్ధి చెందిన సాంకేతిక పరిజ్ఞానం ఉంటే తప్ప పిరమిడ్లను నిర్మించటం సాధ్యం కాదని ఈజిప్ట్లోని ఒక మ్యూజియంలో కనబడ్డ కొన్ని పురాతన కాలం నాటి చిత్రాల గురించి చూద్దాం. ఫారో రాజులు ఈజిప్టుని పాలించిన కాలంలో చిత్రించిన కొన్ని చిత్రాలను పరిశీలిస్తే చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఈ చిత్రాల్లో కనిపించిన ఇద్దరు వ్యక్తుల ఆకారము విచిత్రంగా, అసహజంగా ఉంది. సాధారణంగా ఆరోగ్యం కలిగి ఉన్న ఒక మనిషికి బాణ లాంటి పొట్ట ఉన్నట్టుగా, శరీర పరిమాణానికి మించి ఉన్న తొడలు, చాలా పొడవుగా ఉన్న వేళ్ళు చిత్రించబడి ఉన్నాయి. పురాతన ఈజిప్టులో పూజలు అందుకున్న దేవత నెఫెర్టిటి యొక్క చిత్రంలో ఆమె తల చాలా పెద్దదిగా, పొడవుగా సాగినట్టుగా వేయబడింది. ఆ తల పరిమాణము పెద్దదిగా ఉన్న దేవత మెదడు కూడా సాధారణ మానవుల మెదడు కన్నా పెద్దదిగా ఉండి తీరాలి. అనేక దేవుళ్ళు, దేవతల చిత్రాల్లో వారి తలలు చాలా పొడవుగా ఉన్నట్టు చిత్రింపబడింది. ఏ కారణంగా ఆనాటి ఈజిప్ట్ చిత్రకారులు అలాంటి చిత్రమైన ఆకారాలను చిత్రించారు? పోనీ ఆనాడు వాళ్ళు గ్రహాంతర జీవుల్ని చూడటం, వారి మేధస్సును చూసి ఆశ్చర్యపడి
గ్రహాంతర జీవుల్ని దేవతలుగా భావించి వారి సహాయంతో మహానిర్మాణాన్ని చేసి వారి చిత్రాలను చిత్రించడం జరుగుంటుంది అని అనుకుందాం. పెరు అంటే అమెరికా ఖండం దేశంలో అసాధారణ పరిమాణంలో సాగి పొడవుగా ఉన్న కొన్ని మానవ కపాలాలు లభించాయి. అవి మరణించిన గ్రహాంతర వాసులవి అయి ఉండొచ్చా? పురాతన కాలంలో ఈజిప్ట్కి పెరు దేశానికి సంబంధ బాంధవ్యాలు ఉండే అవకాశం లేదు. రవాణా సౌకర్యాలు లేవు. పైగా ఈజిప్ట్ వారికి పెరు అనే దేశం ఉందని కూడా తెలిసి ఉండదు. మరి అలాంటప్పుడు నీళ్ళపై ఏనాడో చిత్రింపబడ్డ చిత్రాలు వీటిని ఖచ్చితంగా గీయాలంటే 100 అడుగుల నుంచి చూస్తే గాని వీలు కాదు. మరి మైళ్ళ కొద్దీ విస్తరించి ఉన్న చిత్రాలను గీయాలంటే ఆకాశంలో పైనుండి చూడగలిగే UFO లాంటి ఆకాశ విహార సాధనాలు ఉండి తీరాలి. ఈజిప్టులో దొరికిన పురాతన కాలం నాటి ఒక శిశువు యొక్క ఆకారం ఇక్కడ ఇస్తున్నాం, పరిశీలించండి. చిత్రంలో ఉన్న పసిబిడ్డ తల చాలా పెద్దదిగా ఉంది. అంటే ఆ బిడ్డ పెద్దదై చాలా పెద్ద తల గల మానవుడిగా మారాలి కదూ. ఈజిప్టు, పెరు, మెక్సికో, ఈస్టర్ ఐలాండ్ ప్రాంతాల్లో కొన్ని వేల సంవత్సరాల క్రింద గ్రహాంతర జీవులు సంచరించారు అనిపించడం లేదా? ఈజిప్టులోని పారోజ రాజుల సమాధులను చెప్పబడుతున్న పిరమిడ్లు నిజంగా సమాధులేనా? నాకు మాత్రం ఆ మాట హాస్యాస్పదంగా అనిపిస్తుంది. ఎలాగంటే ఒక్కొక్క పిరమిడ్ కట్టాలంటే ఎంత శ్రమ, కాలం కావాలి. 40 సంవత్సరాల పాటు వందల కొద్దీ కూలీలు శ్రమిస్తే కానీ ఒక్క పిరమిడ్ నిర్మాణం పూర్తి కాదు. కేవలం ఒక వ్యక్తి శవాన్ని సమాధి చేయడానికి పిరమిడ్లు నిర్మించబడ్డాయి అనే మాట అబద్ధమని భావిస్తున్నాను. మెక్సికో దేశంలో కూడా పురాతన కాలం నాటి పిరమిడ్లు ఉంటున్నాయి. వాటిలో సూర్యుడి యొక్క పిరమిడ్ కూడా ఉంది. మెక్సికో దేశ ప్రాచీన గాథల ప్రకారం దేవుడు భూమిని తాకే చోట ఈ పిరమిడ్ నిర్మించబడ్డాయని తెలుస్తున్నది. అంటే గ్రహాంతర జీవుల యొక్క అంతరిక్ష విమానాలు ఆ ప్రదేశంలో ల్యాండ్ అయ్యేవని భావించాలా? మెక్సికోలో పిరమిడ్లపై మెట్లుగా భూమి దాకా నిర్మించబడి ఉన్నాయి. అంటే గ్రహాంతర జీవులు పిరమిడ్లను నిచ్చెనలాగా వాడుకొని భూమిపైకి దిగేవారా అని అనిపించటం లేదు. ఒక మెక్సికోలో పెరూల్లో లభించిన దీర్ఘ కంకాళాలు అంటే పుర్రెలు నిజమైనవని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. అంటే గ్రహాంతర జీవులు గతంలో ఆయా దేశాల్లో సంచరించి మరణించారని, వారి కంకాళాలే నేడు త్రవ్వకాల్లో లభిస్తున్నాయని భావార్థం. ఇంకొక ఆశ్చర్యకరమైన సంఘటన చెప్పమంటారా? 2002 అక్టోబర్లో దక్షిణ చిలీ దేశంలోని కాన్సెప్షన్ అనే నగరంలో ప్రభుత్వము నియమించిన కొందరు ఆరోగ్య శాఖ ఉద్యోగులు ప్రజలకి వ్యాక్సిన్ వేద్దామని తిరుగుతుండగా చిన్న సైజులో ఉన్న మనుషుల కుటుంబం కనిపించింది. కేవలం 7.2 సెంటీమీటర్ల ఎత్తున్న ఆ సభ్యులను చూసి ప్రభుత్వ సిబ్బంది సంభ్రమాచార్యాలకి గురయ్యారు. అంత చిన్న సైజులో ఉన్న ఆ మానవులు హ్యూమనాయిడ్
వర్గానికి చెందిన వారని అంత చిన్న సైజులో ఉన్న మానవులు హ్యూమనాయిడ్ వర్గానికి చెందిన వారని తెలిసింది. వీరి గురించి యాగోకు చెందిన స్థానిక టీవీ ఛానెల్లో తొలిసారి ప్రసారం చేసింది. ఈ న్యూస్ ఛానల్ పేరు మెగా న్యూస్ సర్వీస్ ఛానల్. 2007-2008 సంవత్సరాల్లో బ్రిటన్లో అనేక మంది యూఎఫ్ఓలను చూశామని చెప్పారు. అనేక అమెరికన్ వెబ్సైట్లు విభిన్న ప్రాంతాల నుంచి ప్రజలను పంపిన యూఎఫ్ఓ ఫోటోలతో నిండిపోతున్నాయి. ఎక్కువగా మే, జూన్ నెలల్లో ఇవి కనిపిస్తున్నాయని వార్తలు వస్తున్నాయి. కానీ కొందరు అమానుషంగా జీవులు ఇవి గాల్లో ఎగిరే బెలూన్లు కానీ వింత ఆకారాల్లో ఉన్న మేఘాలు కానీ ఉండొచ్చని, నిజంగా యూఎఫ్ఓలు లేవని ఈ వార్తల్ని కొట్టిపారేస్తున్నారు. 2025-4-2008 ఒక రష్యా యాత్రికుడు గుర్తు తెలియని అంతరిక్ష వాహనాన్ని ఫోటో తీశాడు. ఇతడికి క్రైడాన్ నగరంలో అంటే బ్రిటన్ కనిపించిందంట. 15-10-2008 డార్కింగ్ ప్రాంతానికి చెందిన ఒక వృద్ధ దంపతుల జంట తమ ఇంటి పైభాగంలో కనిపించిన విచిత్ర మానవుల్ని వీడియో తీసి యూట్యూబ్లో ప్రదర్శించారు. మానవుల్ని అపహరిస్తున్న ఇతర గ్రహాంతర జీవులు అంటే ఏలియన్స్ మనల్ని అపహరించి తమ యూఎఫ్ఓలోకి తీసుకువెళ్ళి వాళ్లపై రకరకాల ప్రయోగాలు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. కొందరు స్త్రీలను కూడా అపహరించి వారిపై అత్యాచారాలు చేస్తున్నట్టుగా షికార్లు చేస్తున్నారు. ఇటీవల బ్రెజిల్ దేశంలో ఒక స్త్రీ ప్రసవించింది. ఆమెకు పుట్టిన బిడ్డ గ్రహాంతర జీవికి నకలులాగా ఉన్నాయి. అయితే ఆ బిడ్డ పుట్టగానే మరణించింది. ఆ బిడ్డ యొక్క ఫోటో ఇక్కడే ఇస్తున్నాము. విచిత్రమైన బిడ్డని ప్రసవించిన స్త్రీని కొందరు విద్యావంతులు ఇంటర్వ్యూ చేశారు. వారికి ఆమె ఇలా చెప్పింది: 2 సంవత్సరాల క్రితము ఒక అర్ధరాత్రి నన్ను విచిత్ర ఆకారాల్లో ఉన్న కొందరు వ్యక్తులు అపహరించి గుండ్రంగా ఉన్న ఒక ఎత్తైన వాహనంలోకి తీసుకెళ్లారు. అక్కడ ఈ గ్రహాంతర జీవి నాపై అత్యాచారం జరిపాడు. ఇంత జరుగుతున్నా నేను నోరు మెదపలేకపోయాను. ఒక రకమైన మత్తులో ఉండిపోయాను. 2 రోజుల తర్వాత ఆ వ్యక్తులు నన్ను మా ఇంట్లో వదిలేశారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, నేను 2 రోజులు కనబడకపోయినా నా భర్త నన్నేమీ ప్రశ్నించలేదు. అతని ప్రవర్తన నన్ను ఆశ్చర్యపరిచింది. పైగా మరొక ఆశ్చర్యకరమైన అంశం ఏమిటంటే, గ్రహాంతర వాసులు నన్ను అపహరించిన తేదీ మర్నాటి తేదీగా ఉన్నది. అంటే మార్చి 13 రాత్రి నేను అపహరించబడ్డాను. మరలా 16వ తేదీ ఉదయం వదిలివేయబడ్డాను. 2 రోజులు నేను వారి అధీనంలోనే ఉన్నాను. కనుక క్యాలెండర్లో 16వ తేదీ ఉండాలి, కానీ 14వ తేదీ ఉంది. నేను వారి నిర్బంధంలో ఉన్న కాలం ఏమైందన్న ప్రశ్న ఇంకా నన్ను వెంటాడుతూనే ఉంది. ఇప్పుడు నాకు కలిగిన ఈ బిడ్డ వారు నాపై చేసిన అత్యాచారానికి రుజువు. దాదాపు 52 మంది వ్యక్తుల స్వీయ అనుభవాల్ని రికార్డు చేసిన సైకాలజిస్టులు, సైకోథెరపిస్టులు గ్రహాంతర జీవులచే అపహరించబడ్డ మానవుల్లో కలిగే మార్పుల్ని గురించి ఇలా వివరించారు. అవేమిటో పరిశీలిద్దాం. 1. గంటల కొద్ది సమయాన్ని కోల్పోవటం అంటే అపహరించబడిన వ్యక్తికి తెలిసిన టైంకి ఇతర వ్యక్తుల టైంకి తేడాలుండటం. శరీరంపై ఎవరో వ్యక్తి ఉండటం, శరీరం చచ్చుబడినట్టు కావటం, శరీరంలో కదలిక లేకుండుట. 3. శరీరంలో కొన్ని భాగాల్లో అకారణంగా గాయాల తాలూకు మచ్చలు ఏర్పడటం, రహస్య అవయవాల దగ్గర, నోటి లోపల పై భాగంలో, ముక్కు లోపలి భాగంలో ఈ గాయాల తాలూకు చిహ్నాలు లేదా మచ్చలు కనిపించటం.
యుఎఫ్ఓలు గ్రహాంతర జీవులు తరచుగా కల్లోకి రావటం, ఆడవారికి గర్భం వచ్చినట్టుగా స్కానింగ్ లో కనిపిస్తుంది. కొన్ని రోజుల తర్వాత పరీక్షిస్తే అసలు గర్భం వచ్చిన దాఖలాలు లేకపోవటం, అర్ధరాత్రి సమయాల్లో ఉలిక్కిపడి నిద్ర లేవటం, ఇదే విధంగా తరచూ జరగటం. ఏడవది, పడకపై రక్తము లేదా గుర్తు తెలియని ఏదైనా ద్రవపు తాలూకు మరకలు కనిపించినా, తరచుగా యుఎఫ్ఓలు ఆకాశంలో కనిపించటం, గాల్లో ఎగిరిన అనుభూతులు కలగటం, తర్వాత ఆ అనుభూతులన్నీ కలలుగా అనిపించటం, నిజంగా జరిగిన అవి భ్రాంతులుగా అనిపించటం. గ్రహాంతర జీవులచే శోధించబడ్డ ఒక స్త్రీ. నా పేరు లారా. నేను వివాహితను. వయస్సు 25 సంవత్సరాలు. నా భర్త నాసాలో నార్త్ అమెరికా స్పేస్ సంస్థలో పనిచేస్తాడు. అతను రోజుల కొద్దీ ఆఫీసులోనే ఉండాల్సి వచ్చేది. అందువల్ల నేను అపార్ట్మెంట్లో ఒంటరిగా ఉండేదాన్ని. 1969లో మొదటిసారి గ్రహాంతర జీవులతో నాకు పరిచయం ఏర్పడింది. నాకు మగ గ్రహాంతర జీవితో స్నేహం ఏర్పడింది. అతని పేరు క్రేన్ అని చెప్పారు. అతడి ప్రత్యేకత ఏమిటంటే 3 రకాల ఆకారాల్లో కనిపించేవాడు. ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క రూపం ధరించి నా వద్దకు వచ్చేవాడు. మా పై ఫ్లోర్లో ఉంటున్న ఆయనకి అతడు 3 రూపాల్లో కనపడటం ఆశ్చర్యం కలిగించింది. నిజానికి ఆయన గ్రహాంతర జీవిని మామూలు మనిషిగానే భావించాడు. వేర్వేరు రూపాలతో వస్తున్న గ్రహాంతర మానవుని చూసి వేర్వేరు మానవులుగా భావించాడు. ఒకరోజు గ్రహాంతర జీవి మా ఇంట్లో ఉండగా నైబర్ వచ్చి అతన్ని ఇలా ప్రశ్నించాడు. మిస్టర్, నీవు ఎక్కడుంటావు? నీ ఉద్యోగం ఏమిటి? నీవు కాక ఇంకా 2 వస్తున్నారు, వాళ్ళెవరు? మీకు లారాతో ఏం పని? అని ఆయన అడిగిన ప్రశ్నలకు ఏమాత్రం తొట్టుపడకుండా తాను ఎయిర్ ఫోర్స్ లో పనిచేస్తున్నానని చెప్పాడు. దాంతో మా నైబరు ఎయిర్ ఫోర్స్ హెడ్ ఆఫీస్ లో ఎంక్వైరీ చేయగా క్రేన్ అనే పేరు గల ఉద్యోగి లేడని తెలుసుకున్నారు. అదే విషయాన్ని నాకు తెలియజేశాడు. దాంతో అసలు తానెవరో నిజం చెప్పమని నేను క్రేన్ని అడిగాను. దానికి సమాధానంగా అతడు, నేను గ్రహాంతర జీవులచే భూమిపైకి పంపబడ్డ సైకాలజిస్టుని. మానవుల్లో దూకుడుతనానికి గల కారణాలు కనుక్కోవడానికి ఇక్కడికి వచ్చాను. అలా కారణాలు తెలుసుకుని మా గ్రహంలో దూకుడు మనస్తత్వం ఉండే వ్యక్తులకు చికిత్స చేస్తాను అని చెప్పాడు. అసలు అతను ఏం మాట్లాడుతున్నాడో నాకు అర్థం కాలేదు. తర్వాత క్రేను ఏమీ మాట్లాడకుండా బయటికి వెళ్ళిపోయాడు. తర్వాత 1 నెల గడిచింది. ఒక గ్రహాంతర జీవి నా దగ్గరికి వచ్చి క్రేన్ తీసుకొని రమ్మన్నాడని చెప్పి ఒక యుఎఫ్ఓలోకి ఎక్కించి తీసుకెళ్ళాడు. నా విమానయాత్ర ప్రారంభమైంది. భూమి ఉన్న సౌర కుటుంబాన్ని దాటి మా యుఎఫ్ఓ ఎన్నో గ్రహాల్ని, చీకటి మేఘాల్ని దాటి ప్రయాణించసాగింది. చివరికి నేను ఒక గ్రహానికి చేర్చబడ్డాను. అక్కడి వాతావరణం చాలా విచిత్రంగా ఉంది. అక్కడున్న మనుషులు శరీరం అంతా ఏదో కవరాల వంటివి ధరించారంట. వారి ముఖానికి మాస్కులు ఉన్నాయి. అందరూ అండర్ గ్రౌండ్ లోనే నివసిస్తున్నారు. అందరికీ రేషన్ పద్ధతిలో ఆహారం ఇస్తున్నారు. వారికి ఏదో భౌగోళిక ప్రమాదం పొంచి ఉన్నట్టుగా తెలిసింది. అందుకే అందరూ చాలా ఆందోళనగా కనిపించారు. గ్రహాంతర జీవులలో నాకు పరిచయాలు పెరిగాయి. నాకెన్నో విషయాల్లో శిక్షణనిచ్చారు. సాంకేతిక అంశాల గురించి బోధించారు. మానవుల శరీరాల్లోని జీవ కణాలని ఉపయోగించి గ్రహాంతర జీవులు మానవ రూపాల్ని తాత్కాలికంగా ధరించగలుగుతున్నారు. తర్వాత వాళ్ళు నన్ను మా అపార్ట్మెంట్లో దిగబెట్టారు. 7/1/1981 నుండి నేను గ్రహాంతర జీవులకు నమ్మిన బండుగా ఉండిపోయాను. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, గ్రహాంతర జీవులు మానవుల్ని ఒక కాంతిగా మార్చి తమ వెంట తీసుకెళ్తారు. వారు మానవులతో గడిపిన కాలం మానవ లోకంలో స్తంభిస్తుంది. అంటే వాళ్ళు కాలాన్ని వెనక్కి తిప్పుతారన్నమాట.
యుఎఫ్ఓలు గ్రహాంతర జీవుల యథార్థ చిత్రాలు. ఈ అధ్యాయంలో కొన్ని చిత్రాలు ఇవ్వబడ్డాయి. అవి ఔత్సుహికులైన వ్యక్తులు తమ దగ్గరున్న కెమెరాలతో క్లిక్ చేసి న్యూస్ పేపర్స్కి, టీవీ ఛానల్స్కి పంపించడం జరిగింది. యుఎఫ్ఏలోని ఒక చిన్న పట్టణం నేవడాలోల్ 2008 అక్టోబర్లో సాయంత్రం 4 గంటలకి ఆట మైదానంలో విద్యార్థులకి ఫోటో తీస్తున్న వ్యక్తికి ఆకాశంలో తేలుతూ కనిపించిన ఒక యుఎఫ్ఓని ఫోటో తీశాడు. నిజానికి ఆ యుఎఫ్ఓ భూమికి కొన్ని మైళ్ళ ఎత్తులో ఉన్న పూర్తి జూమ్ చేసిన కెమెరాతో క్లిక్ చేయటం జరిగింది. ఈ ఫోటోని చూసిన వారు గ్రహాంతర జీవులు అంతరిక్ష వాహనం పైన ఫ్లయింగ్ సాసర్లు నిజమని తెలుసుకుంటారు. గ్రహాంతర జీవులు అనే పదం చాలా కాలం నుండి మానవుల్ని ఉత్కంఠతకు గురి చేస్తున్నది. మానవులతో బాటుగా ఈ విశ్వంలో నివసిస్తున్న గ్రహాంతర జీవుల గురించి ఇంకా మనల్ని మరిన్ని విషయాలను తెలుసుకోవాలని మానవులు ఉత్సాహపడటంలో ఆశ్చర్యం లేదు. అనేక దశాబ్దాలుగా ప్రపంచంలో చాలా ప్రదేశాల్లో గ్రహాంతర జీవులు ఎగిరే పళ్ళాల యొక్క చిత్రాలు, ఫోటోలు దర్శనమిచ్చాయి. అయితే వార్తాపత్రికలు, టీవీ ఛానల్స్ ఈ అంశానికి తగినంత ప్రచారం ఇవ్వటం లేదు. ప్రపంచంలో చాలా చోట్ల గ్రహాంతర జీవుల దర్శనమిచ్చారు, ఇంకా ఇస్తున్నారు. ఇటీవల మెక్సికో దేశంలో మిలిటరీలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో ఒక యుఎఫ్ఓ కూలిపోయింది. ఆ పోరాటంలో 4 గ్రహాంతర వాసులు మరణించగా ఒక వ్యక్తి మాత్రం సజీవంగా దొరికాడు. అతన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని హాస్పిటల్కు తరలించి వైద్యం చేయించి తర్వాత ప్రయోగశాలకు పంపించింది. ప్రస్తుతం అతడు మెక్సికోలో అత్యంత రహస్యంగా దాచబడి ఉన్నాడు. గ్రహాంతర జీవిపై పరిశోధనలు చేస్తుండగా రహస్యంగా సెల్ ఫోన్ కెమెరాతో తీయబడ్డ ఫోటో కూడా ఇక్కడ ఇవ్వబడింది. గ్రహాంతర జీవులు తమ నివాస గ్రహాల నుండి భూమిపైకి రావడానికి వాడే అంతరిక్ష విమానాలనే నేడు యుఎఫ్ఓలని అంటున్నారు. ఇవి కొన్ని గుండ్రంగా, కొన్ని త్రికోణాకారంలోనూ ఉంటున్నాయి. ఇవి ఆరెంజ్, నీలం, పసుపు పచ్చ రంగుల్లో మెరుస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు సాయంకాలం చీకటి పడ్డాక ఆకాశంలో బండి చక్రాల సైజులో రంగురంగుల కాంతి పుంజాలు కనిపిస్తూ ఉంటాయి. అవి గ్రహాంతర జీవులు ప్రయాణించే యుఎఫ్ఓలని వేరే చెప్పాల్సిన అవసరం లేదు కదా. 1979లో విజయవాడలో సహా ఆంధ్రాలో చాలా ప్రదేశాల నుండి ఎద్దుల బండి చక్రాల సైజులో రంగురంగుల కాంతి పుంజాలు వచ్చి అదృశ్యమైనాయి. ఒకరోజు రాత్రి 7 గంటల సమయంలో దాదాపు అరగంట సేపు ఆకాశంలో ఏర్పడ్డ ఈ రంగురంగుల కాంతల మిస్టరీ గురించి ఆనాటి అన్ని తెలుగు వార్తాపత్రికల్లో ప్రచురించబడింది. మీకు ఇంకా నమ్మకం కలగకపోతే 1979 నాటి ఈనాడు పేపర్ను చూడండి. యుఎఫ్ఓల వల్ల ఏర్పడిన కాంతి పుంజాల ఫోటోలు కనిపిస్తాయి. ఈ మధ్య మానవ స్త్రీలను గ్రహాంతర జీవులు అపహరించి తీసుకెళ్తున్నట్టు వార్తలు మీడియాలో వస్తున్నాయి. ఏ కారణంగా వారు మానవులను తీసుకెళ్తున్నారని ఖచ్చితంగా తెలియకపోయినా వాళ్ళని సంతానం ఉత్పత్తి చేసే యంత్రాలుగా ఉపయోగించటానికి అపహరిస్తున్నారని శాస్త్రజ్ఞులు భావిస్తున్నారు. గ్రహాంతర జీవుల్లో స్త్రీల సంఖ్య చాలా అల్పంగా ఉంది కనుక మానవ స్త్రీలని అపహరించి తమ గ్రహాలకి తీసుకెళ్లి వారికి తమ జీవకణాలని ఎక్కించి గ్రహాంతర జీవులు వారసుల్ని సృష్టిస్తున్నారని భావించబడుతున్నది. గ్రహాంతర జీవుల యుద్ధాలు. గ్రహాంతర జీవులు ఈటి 3 జాతులుగా ఉంటారు. మొదటి రకం జీవులు ఉత్తములు, అంటే గుడ్ గైస్. రెండవ వర్గం దుష్టులు, బ్యాడ్ గైస్. మూడవ జాతి వారు తటస్థులు. ఆ రకము గ్రహాంతర జీవులు అప్పుడప్పుడు యుఎఫ్ఓల ద్వారా భూమిపైకి వచ్చి మానవులపై, మొక్కలపై పరిశోధనలు చేస్తుంటారు. ఇటీవల సంభవించిన సునామీ ఉప్పెన రావటానికి కొన్ని గంటల ముందు
ఇండోనేషియా దీవులపై కొన్ని ఎగిరే పళ్ళాలు కనిపించాయని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. అంటే సునామీ, భూకంపం రాబోతుందని వారికి ముందుగానే తెలుసని భావించాలి. మనం నివసిస్తున్న సౌర కుటుంబము పాలపుంత క్షీరసాగరం అనే గెలాక్సీలో ఉందని ఇదివరకే తెలుసుకున్నాం. అయితే విశ్వంలో అనేక నక్షత్ర మండలాలు, వాటిలో అనేక సౌర కుటుంబాలు ఉన్నాయని తెలుసుకుంటే మంచిది. అంటే విభిన్న సౌర కుటుంబాల్లో ఎన్నో గ్రహాలు ఉన్నాయని, వాటిలో ఉండే మానవులు భూమిపైకి వస్తున్నారని భావించాలి. గ్రహాంతర జీవులకున్న సాంకేతిక పరిజ్ఞానంతో పోలిస్తే ఆధునిక అమెరికా టెక్నాలజీ కూడా పురాతన కాల పరిజ్ఞానంగా గుర్తించాలి. అంటే ఏ రకంగా చూసినా ఇతర గ్రహాల మానవుల మేధస్సు భూమిపై నివసించే మానవుల మేధస్సు కన్నా అధికమని భావించాలి. విభిన్న గ్రహాలపై బుద్ధిజీవులైన గ్రహాంతర జీవులు భూమిపై జీవిస్తున్న మానవుల్ని తమ ఇష్టానుసారం పీడించకుండా ఉండటానికి కొన్ని నియమాలను రూపొందించడం జరిగింది. అయితే దుష్టులైన గ్రే ఏలియన్స్ అంటే బూడిద రంగు మానవులు ఏమాత్రం వీలు దొరికిన మానవుల్ని అపహరించడం, మానవ స్త్రీలను బలాత్కరించడం, వారి ద్వారా గ్రహాంతర జీవులను ఉత్పత్తి చేయటం లాంటి ప్రయోగాలను చేయటం జరుగుతున్నది. అయితే ఉత్తములైన మరొక వర్గం గ్రహాంతర జీవులు బూడిద రంగు గ్రహాంతర జీవుల్ని అడ్డుకుని మానవుల్ని కాపాడటం జరుగుతున్నది. కొన్నిసార్లు 2 వర్గాలుగా గ్రహాంతర జీవులకి యుద్ధం జరిగినప్పుడు బూడిద రంగు వర్గం వారి యుఎఫ్ఓలు కూలి పోవటం కానీ మరణించడం కానీ జరుగుతుంది. అమెరికా అడవుల్లో ఇటీవల లభించిన గ్రహాంతర జీవుల యుఎఫ్ఓల శకలాలు పోరాటం కారణంగానే ఏర్పడ్డాయి. చాలా మంది భావించినట్లుగా ఆ యుఎఫ్ఓలను నేల కూల్చింది అమెరికన్ ఆర్మీ కాదు. నిజానికి గ్రహాంతర జీవుల్లో అత్యల్ప టెక్నాలజీ గల జీవులకు కూడా నేటి ఆధునిక అమెరికాకి ఉన్న టెక్నాలజీ కన్నా ఎన్నో రెట్లు టెక్నాలజీ అధికంగా ఉంది. కొందరి అభిప్రాయం ప్రకారం మానవ నిర్మిత రాడార్లు ఆ అంతరిక్షంలోకి పంపించిన పరిభ్రమించే యుఎఫ్ఓలను గుర్తించలేవని, గంటకి కొన్ని లక్షల మైళ్ళ వేగంతో ప్రయాణించే ఆ గ్రహాంతర జీవుల వాహనాలను కూల్చడం సౌకర్యం కలిపి తమ జాతిని కాపాడుకోవాలని భావించి 1930లో నాజీలతో ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. ప్రతిఫలంగా తమ యుద్ధ టెక్నాలజీని హిట్లర్ సైన్యానికి ఇచ్చారు. అత్యంత శక్తివంతమైన గ్రహాంతర జీవులు సాంకేతిక పరిజ్ఞానం లభించడం వల్లనే హిట్లర్ అంత దూకుడుగా అమెరికాను సైతం ధిక్కరించాడు. నాతో సైన్యాలకు బూడిద రంగు వర్గం వారు సాయం చేస్తున్న కారణంగానే అమెరికా మిత్ర రాజ్యాలైన రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్లో కలిసి జర్మనీపై యుద్ధం ప్రకటించారు. జపాన్లో కూడా గ్రహాంతర జీవులు ప్రవేశించి జపాన్ ప్రభుత్వంతో పాటు ప్రభుత్వానికి సాయం చేస్తున్న కారణంగానే జపాన్లోని నాగసాకి, హిరోషిమా అనే పట్టణాలపై అణుబాంబుల్ని ప్రయోగించి జపాన్ లొంగదీసింది అమెరికా. ఇటీవల లభ్యమైన ఆధారాల ప్రకారం సద్దాం హుసేన్ కూడా గ్రహాంతర జీవులతో ఒక సంబంధాలు కలిగి ఉన్న కారణంగానే అమెరికా ఆగ్రహానికి గురై ప్రాణాలు పోగొట్టుకున్నాడని తెలుస్తున్నారు. ప్రస్తుతం ఇరాన్ అనే ముస్లిం దేశం గ్రహాంతర జీవుల సహాయ వల్లే అణుబాంబు తయారు చేసి అమెరికాను లెక్కించకుండా ఉంది. మేడం 20 పేజీలు అయిపోయినాయి ఇప్పటికి. నెక్స్ట్ రేపు చెప్తాం మేడం. అట్లే మేడం. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. రేపు 22వ పేజ్ గ్రహాంతర జీవులు ఉన్నాయని తేల్చిన 1997 ఓజార్క్ యుఎఫ్ఓ సమావేశం అంట చాప్టర్ ఇది.
22 అయిపోయినాయి మేడం. 23 రేపు చదవాలి. 23. ఓకే ఓకే థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. మీరు థ్యాంక్ యూ సో అవకాశం మచ్ ఇచ్చినందుకు. మేడం. థ్యాంక్